భాగంగా రూపుదిద్దుకునేది. 2020లో మనకి పాఠశాలకు శాంక్షన్ అంటే దానికి అంతా కూడా కృషి 2021లో జరిగింది. ఫిజికల్ టీచర్ అశోక్ సార్ మరియు మా గౌరవ ఉపాధ్యాయ బృందం అందరి సహకారంతో ఈ ల్యాబ్ను ఇంత అభివృద్ధింది. ఇప్పుడు మరొక అకాడమిక్ సెషన్లో మొట్టమొదటిసారి మనం ఈ వర్క్షాప్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే విద్యార్థులకు ఒక 10 రకాల ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. ఒక వినూత్న ఆలోచనలతో ఉపయోగించుకుని భవిష్యత్తున వస్తుంది. దాన్ని మనము తరగతులలో నేర్చుకుంది. అది గౌరవ సర్పంచ్ గారికి మరియు పాఠశాల అడ్మినిస్ట్రేటర్ శోభారాం మేడం గారు మరియు మెంబర్స్ మరియు ఈ థింక్ అండ్ సొల్యూషన్ డైరెక్ట్ ధన్యవాదాలు. నా విషయంలో ఏంటంటే ఈ మెటీరియల్ బీటెక్ వెళ్ళిన తర్వాత కానీ పాలిటెక్నిక్ పోయినప్పుడు నేర్చుకునే ల్యాబ్ ఇది. గవర్నమెంట్ స్కూల్ ఏమాత్రం తక్కువ కాదు. ప్రైవేట్ స్కూల్లో అన్నమాట ఐఐటి ఫౌండేషన్ అని, మెడికల్ ఫౌండేషన్ అని బోర్డ్స్ ఉంటే చెప్పడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన స్కూల్ ఐఐటి ఫౌండేషన్ అన్నట్టు. దీని గురించి ఆఫ్టర్ 10th క్లాస్ మనం పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ అంటే ఏమేమి కోర్సు ఉంటాయి, ఎలా ఉంటాయని ముందే పరిచయం చేయడం అన్నట్టు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఐఐటి ఫౌండేషన్ అంటే అలానే ఉంటుంది. మన మ్యాథమెటిక్స్ స్కిల్స్తో పాటు ఈ విధంగా ప్రాక్టికల్స్ కూడా చేయించడం జరుగుతుంది ముందే. కాబట్టి ఇక్కడ కూడా మీకు పరిచయం చేస్తున్నాం. మీరంతా చాలా అదృష్టవంతులు పిల్లలు. ఇక్కడ పాలకుర్తి హై స్కూల్ చదివే పిల్లలు. మిగతా స్కూల్కి ఇలాంటి ఫెసిలిటీ లేదు. ఎందుకంటే ఈ స్కూల్ 400, 500 ఏవో పెడుతున్న స్కూల్స్ మనకు అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది ప్రావిజన్ ఉంది. కాబట్టి డిస్ట్రిక్ట్ లో మన స్కూల్ కూడా సెలెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి తోడ్పడాలని చెప్పేసి అటల్ టింకరింగ్ అటల్ బిహార్ వాజ్పేయి ఉన్నారు కదా, తన పేరు మీద ఈ ల్యాబ్ ఇంప్లిమెంటేషన్. దీనికి వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సపరేట్ ఒక డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేశారు. సో వారి చేతుల మీదుగా ఈ ల్యాబ్స్ అనేవి రన్ అవుతుంటాయి. ఎవ్రీ ఇయర్ మీకు 2 lakhs వస్తాయి. ఫస్ట్ ఇన్సూరెన్స్ చేయడానికి 12 lakhs వస్తాయి. దాంట్లో 1 yearకి 2 lakhs ఆపేసి 10 lakhs టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. ఓకేనా? ఎవ్రీ ఇయర్ 2 lakhs వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఇలానే ఒక 4-5 years జరుపుకోవచ్చు. ఓకేనా? సో ప్రతి దాన్ని కూడా మీకు ఏదైనా థాట్ వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా ప్రిపేర్ చేసుకోండి. విద్యార్థులు మీరు ఇప్పుడు వితౌట్ వాళ్ళని పిలుపు లేకుండా ఇప్పుడే దాని గురించి నేర్చుకుంటున్నారు. దాంట్లో కోడింగ్ డికోడింగ్ ఏ విధంగా చేస్తే మనకు ప్రాజెక్ట్ తయారవుతుందనే విషయాన్ని నేర్చుకుంటున్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పెంపొందించుకోవాలి. ల్యాబ్ అంటే ఒక ఆవిష్కరణ, ఒక క్రియేటివిటీ, ఒక సమస్యకు పరిష్కారం. ఇవన్నీ కూడా పాలిటెక్నిక్లో ఇంజనీరింగ్లో నేర్చుకుంటున్నాం సడన్గా. అలా కాకుండా 6th నుంచే గవర్నమెంట్ మనకు కల్పించిన అవకాశం ఏంటంటే మీరు ఒక కొత్త థాట్ కనుకుంటే, ఒక కొత్త ఆలోచన కనుకుంటే మీరు ఒక ఆవిష్కర్తగా మారిపోతారు. అలా మిమ్మల్ని ఆవిష్కర్తలుగా తయారు చేయడానికి ఈ ల్యాబ్ ఒక వేదికగా ఉంటుందని నేను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఒక ఇన్నోవేటర్ పైన ఉంటుంది. దానిపైన ఎప్పుడైతే వర్షం పడుతుందో, ఒక చిరుకు పడుతుందో అది ముందే ఒక అలారం ఇచ్చి మనల్ని అప్రమత్తం చేస్తుంది. దాని ద్వారా కాపాడుకోవడం కాబట్టి My project name is Automatic Water Alarm. My project aim is to save the electricity and water. In cities, everyone will their works, and then when the tank will pull the sound, they cannot remind the motor, and they cannot remind the motor. It is like has a brain and as human being. Next, crystal oscillator is block. It is used for repeat the program in లో కాస్ట్ మెటీరియల్ తోటి అందరూ కొనుక్కోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్తున్నాడు. వెరీ గుడ్. అందరూ చక్కగా My name is Kanya. I'm studying 9th year.
smart alarm. ఫ్యామిలీ వరకు క్రియేట్ పెట్టి మన తర్వాత వేరే The project name is automatic light using light sensor. Name of this project is control the load. Materials is Arduino, radio, light sensor, cables, and connecting cables. Project control the electricity. Use of this project. My project name is automatic street light. How it works means if we take sunlight as 100 luminous per watt, when it reaches down to 15 luminous per watt at evening time, then the distance sensor alerts the brain and the brain orders the light and then the light goes. My project is smart home. In this project, when we say it in one gadget, the lights will be on, and when we say lights off, the lights will be off. Easily in nowadays technology is increasing. Technical game of Name of this project smart logistic challenge. My project name is rain detector project. The rain detector gives an alert in the form of alarm when there is rain. It is very simple but very useful, which automatically triggers an alert when it's rain. It is used for home application. Sometimes the material used for this project: sensors, Arduino board, power bulb, buzzer, wires, etc. The uses of model house is take less power. We can save money from this project. We can use for this project for agriculture industries.